హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే వ్లాగ్స్ 2022. నేను రీసెంట్ గా అయితే తిరుపతి వెళ్ళాం కదా. ఆల్రెడీ ఒక బ్లాగ్ అయితే పోస్ట్ చేశాను. ఇది సెకండ్ బ్లాగ్ అన్నమాట. మేము దర్శనంకి వెళ్ళే టైంలో వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత ఇటు సైడ్ నుంచే 300 రూపీస్ టికెట్ దర్శనం ఉంటుంది. సో మేము అక్కడికి వెళ్ళేటప్పుడు మాకు ఇలా శ్రీవారి సేవ అయితే ఎదురైంది. ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ నిలబడైతే చూసాము. సో స్వామివారు అయితే వస్తున్నారు. మాకైతే చాలా మంచిగా అనిపించింది స్వామివారి దర్శనం ఇలా కలిగినందుకు. వరాహ స్వామి దర్శనం కూడా మాకు చాలా తొందరగా అయింది. అండ్ ఈ స్వామివారి దర్శనం కూడా మంచిగా అయిపోయింది అనమాట. మాకు నార్మల్ గా దర్శనానికి అయితే 4 అవర్స్ పట్టింది. 300 రూపీస్ టికెట్ అయినా 4 అవర్స్ పట్టింది. ఇంకా ఫ్రీ దర్శనం టోకెన్స్ అయితే ఎంత దూరం ఉన్నా చాలా రష్ ఉంది మేము వెళ్ళినప్పుడు అయితే. సో మాకి ఇంకా చాలా అంటే చాలా టైం పట్టింది. కంపార్ట్మెంట్ లో కూడా కూర్చోబెట్టారు అండ్ అక్కడ ఉప్మా పెట్టారు, బాగుండే. స్వామివారి సేవ టైంలో అయితే చాలా మంది అక్కడ నిలబడి హారతి అయితే ఇచ్చారు. హారతి ఇచ్చిన తర్వాత స్వామివారు వెళ్ళాక చాలా మంది ప్రసాదాలు కూడా పెట్టారు. సో చాలా మంచిగా అనిపించింది. అక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఇంకా దర్శనంకి అనమాట క్యూ లైన్. అక్కడ ఫోన్స్ పెట్టేసి మేము దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ ఏం క్యాప్చర్ చేయడానికి అయితే వీలు ఉండదు కాబట్టి సో ఇది ఒక్కటి మాత్రమే నేను పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ నా ఛానల్లో ప్రతి ఒక్కటి అప్లోడ్ చేశాను. బికాజ్ నేను ఒక 3 months బ్యాక్ వెళ్ళినాను కదా తిరుపతి. సో అదంతా అప్లోడ్ చేశాను. మీరు కూడా ఇప్పుడు దేవుని మంచిగా మొక్కుకోండి. ఈ బ్లాగ్ అయితే కంటిన్యూగా చూసేయండి, చాలా షార్ట్ గా ఉంది. అండ్ ఇక్కడే అండి మేము ఇక్కడ నిలబడి చూస్తున్నాం అన్నమాట. చాలా మంది ఫొటోస్ వీడియోస్ దేవునికి మొక్కుతున్నారు. అండ్ హారతులు ఇచ్చే వాళ్ళు హారతులు ఇస్తున్నారు. హారతులు ఇచ్చిన తర్వాత మంచిగా ప్రసాదాలు అయితే పెట్టారు. అండ్ ఇక్కడ స్వామివారు ఊరేగింపు అయితే జరుగుతుంది. ముందుగా ఏనుగులు అయితే వెళ్ళాయి. ఏనుగులతో పాటు మన స్వామివారు కూడా వెనుక నుంచి మంచిగా తీసుకెళ్తున్నారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.